బాల్యమిత్రులు చిన్నప్పటి నుండి చదువుతున్నాం. సో సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, మన తరఫున ఏదో ఒకటి సమాజానికి ఇస్తే తిరిగి మనకు సమాజం మనకు మంచి జరుగుతుంది అని చిన్నప్పటి నుండి మా గురుగారు ప్రధానోపాధ్యాయులు ముందుగా ప్రకాష్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మాకు చిన్నప్పటి నుండి అంటే చదువుతో పాటు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ప్రతిసారి మేము కలిసినప్పుడు అదే ఆలోచిస్తున్నాం. సో ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ సైనిక్ ఫౌండేషన్. సో దేవుని ఏమన్నా మేమందరం మామ వృత్తులలో స్థిరపడ్డిన తర్వాత దీని ఒక కార్యరూపం దాల్చాలని అనుకున్నాము. సో దానికి మా మిత్రులందరూ తోడ్పాటు ఇచ్చారు. సో ఆ తోడ్పాటు వల్లే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. సో దానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున చాలా చాలా ధన్యవాదాలు. అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో నా తరపున అంటే ఈ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్గా నా తరపున ఈరోజు ఈ సంస్థకు నా తరఫున 10,000 రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సో అలాగే మా మిత్రులు కూడా వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇక్కడ సహాయం కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంస్థ ఇలానే ముందుకెళ్తూ పేదలకు ఎంతోమందికి సేవ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ అందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఎప్పుడు ఎల్లవేళలా కోరుకుంటున్నాను. సో ఫ్యూచర్లో అంటే ఇది ఏ విధంగా సేవలు ఉంటాయంటే ఇప్పుడు ఒక మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్టేజ్లో ఉంటే ఎవరైనా మీకు ఇట్లా ఉన్నారని మాకు ఫోన్ చేసినట్టయితే మా సంస్థ తరఫున వచ్చి వాళ్ళకి మేము సహాయం చేయగలం. అలాగే పెళ్ళిళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు మీద మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళకు సహాయం కావాలంటే పెళ్ళికి కావాలనుకోవచ్చు. ఫ్యూచర్లో మేము మా టీం తరఫున మా సైనిక్ ఫౌండేషన్ తరఫున ఒక సైనికుల్లా మేమందరం ఒక సైనికుల్లా మీకు వెళ్ళడా మీకు వెళ్తూ ఉంటామని నేను సభపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ రంగంలో మీడియం అనేది మంచినైనా చెడునైనా ముందుకు తీసుకెళ్ళే ఒక సాధనం. చాలా చాలా ధన్యవాదాలు మీడియా చేసేది ఎంతో మంచి కార్యక్రమం అండి. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి చైర్మన్గా బాసి చంద్రశేఖర్ గారు ఉపయోగపడి అలాగే ఆర్గే రాకేష్ గారు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసేళ్ళు. నిరుపేదలకు చాలా ఉపయోగపడే ఈ సైనిక్ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ అండి. ఒక నిరుపేదకు ఇక్కడ పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే మన ఈ స్కూళ్ళల్లో నిరుపేదలు ఉంటారు, వాళ్ళ ఫీజు కూడా కట్టడానికి ముందుకు వచ్చేది ఫౌండేషన్ ద్వారా. ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కాబట్టి అన్ని రంగాలుగా వాళ్ళు ఆదరిస్తారని సహాయం చేస్తారని నేను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సైనిక్ ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రశేఖర్ గారు, బాసా అరిగెల రాజేష్ గారు, వారి మిత్ర బృందానికి, వారి కన్నా తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇంతటి ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకొని నేటి సమాజం నాకేంటిది అనే రోజులు, ఈ యువత చెడు మార్గంలో వెళ్ళకుండా ఒక స్ఫూర్తితోటి ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, చంద్రశేఖర్ గారు ఫ్యూచర్లో వాళ్ళు చేసే పనిని మీకు వివరించిండు. పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి మా వంతు సహాయం, ఎవరన్నా మధ్యవర్తి పేదలు ఎవరైనా ఉంటే పిల్లిలకు కానీ ఏదన్నా భోజన వసతి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వైద్యానికి సంబంధించిన ఏదన్నా డొనేషన్స్ కానీ వెళ్ళడా మేము ఎప్పుడూ వీళ్ళకు అండగా ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము.